నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0లో పాల్గొన్న రాజవొమ్మంగి మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు ఉపాధ్యాయునిగా మారి విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థినులకు డ్రగ్స్, గంజాయి వంటి వాటిపై అవగాహన కల్పించారు. యువత ఈ గంజా మాఫియాలో ఎలా చిక్కుకుంటున్నారో వివరించారు. ఎవరైనా గాంజాను పండించినా, రవాణా చేసినా అట్టి సమాచారాన్ని వెంటనే తమకు తెలియపరచాలని తెలిపారు. పేరెంట్స్ కు, విద్యార్థులకు, అలా మీడియా మిత్రులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సంవత్సరంలో ప్రస్తుతం భయంకరమైన మహమ్మారి ఏదంటే డ్రగ్స్. ఆ డ్రగ్స్ అనేది ఎప్పుడో హైటెక్ సిటీల్లో ఎక్కడో పప్పుల్లో ఉండేది. ఇప్పుడు ఆ కల్చర్ అలాగే మారుమూల పల్లెటూరు కూడా వ్యాపించింది. దీనివల్ల ఎంతోమంది విద్యార్థులు అలాగే పల్లెటూరులో ఉన్న వ్యక్తులు కూడా ఈ డ్రగ్స్కి హ్యాబిట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ డ్రగ్స్ నిర్మూలించాలంటే ఇది మన అందరి బాధ్యత. దీని గురించి మన గవర్నమెంట్ ఒక ఈగల్ అని స్పెషల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఈగల్ టీమ్స్ అనేవి మన ప్రతి విలేజ్లో ప్రతి దగ్గర కూడా తిరుగుతున్నాయి. ఈ ఎన్ఫోర్స్మెంట్ మీద తిరుగుతున్నాయి. అలాగే స్కూల్లో అంటే కూడా ఈ డ్రగ్స్ నిర్మూలించడానికి ఈగల్ క్లబ్స్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఈగల్ క్లబ్స్లో స్టూడెంట్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, పోలీసు ఉంటారు, మహిళా పోలీసు ఉంటారు. అందరూ కూడా ఉండి ఈ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి ఈ ఉన్న చట్టాల్లో, ఇండియాలో ఉన్న చట్టాల్లో భయంకరమైన చట్టం ఏదంటే NDPS యాక్ట్. ఒక మర్డర్ జరిగినా, మానభంగం జరిగినా ఒక 3 monthsలో బెయిల్ మీద రావచ్చు. అదే ఈ గంజా కేసులో కానీ, డ్రగ్స్ కేసులో కానీ ఇరుక్కున్నట్టయితే మినిమం 6 నెలలకు తక్కువ కాకుండా రిమాండ్లో ఉంటారు. అదే ఎక్స్టెన్షన్ జరిగితే 1 year వరకు బెయిల్ రాదు. అదే ట్రయల్ కూడా జరిగింది అనుకోండి, మినిమం 10 years నుంచి 20 years లైఫ్ కూడా మనం జైల్లో ఉండవలసి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదు. ఈ డ్రగ్స్ మనం ఇక్కడ తయారు చేసిన, లేదంటే ట్రాన్స్పోర్ట్ చేసిన, ఇక్కడ వాటిని పండించిన, ఇదంతా కూడా నేరం. దీంట్లో మినిమం ఒక 10 years నుంచి 20 years తక్కువ కాకుండా ఈ శిక్షలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదు. మన ఏజెన్సీ ఏరియాలో ఎక్కువగా ఈ డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్, మన ఏరియాలో ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ మాత్రం జరుగుతుంది. అంటే ఇది పండించడం అనేది ఒరిస్సా బోర్డర్లో పండిస్తున్నారు. మన జిల్లాలో అయితే ప్రజెంట్ లేదు. అక్కడి నుండి తీసుకొచ్చి మన ఏరియాలో మన రూట్ ద్వారా ఏలేశ్వరం, రాజమండ్రి లేదంటే నర్సీపట్నం ఇలా ట్రాన్స్పోర్టింగ్ చేస్తున్నారు. కానీ దీనివల్ల ఎక్కువ లబ్ధి పొందే వాళ్ళు ఎక్కడో ఢిల్లీలోనో, బెంగళూరులోనో ఎక్కడ ఉంటారు. వాళ్ళు ఇక్కడ మన ట్రైబ్ యూత్ అంతా కూడా మన ట్రైబ్స్ని ఉపయోగించుకొని, మన ట్రాన్స్పోర్టర్లుగా వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని వాళ్ళు లక్షలు కోట్లలో వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు. మనం ఏంటంటే ఒక 5,000 ఇస్తాం, మన చింతపల్లి నుంచి ఏలేశ్వరం డ్రాప్ చేయమనేసి ఏదో ఒక 5,000 వస్తుందని ఆశతో మన ట్రాన్స్పోర్టింగ్కి వెళ్ళడం జరుగుతుంది. అలా చేయడం వల్ల దొరికేది ఎవరంటే మన ట్రైబ్స్, మన యూతే దొరుకుతున్నారు. అక్కడ దాన్ని బిజినెస్ చేసే వాళ్ళంతా ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉంటున్నారు. కానీ జైలుకి వెళ్ళేదంతా కూడా మన అమాయకులైన గిరిజనులు మాత్రమే వెళ్తున్నాం. అందువల్ల ఎవరు కూడా ఇటువంటి ట్రాన్స్పోర్టింగ్కి ఎవరు వెళ్ళకూడదు. ఎవరు కూడా 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం ఉంటే ఆశపడకూడదు. అందరూ కూడా ఈ డ్రగ్స్ నుంచి కంట్రోల్ చేయడానికి అందరూ కూడా సహకరించాలి. అలాగే మీ పిల్లలు కూడా మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. మీరు ఓన్లీ స్కూల్లో చదువుతున్నారు, వస్తున్నారనే కాకుండా వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు, ఆ టైమింగ్స్, వాళ్ళ యాటిట్యూడ్ అన్నీ కూడా, ఆయన మానసిక స్థితి అన్నీ కూడా పరిశీలించాల్సిన బాధ్యత పేరెంట్స్ అందరికీ ఉంటుంది. మీరందరూ కూడా మీ పిల్లల్ని ఇప్పటి నుంచి కానీ క్రమశిక్షణలో పెట్టి వాళ్ళ మీద అబ్జర్వేషన్ చేయకపోతే వాళ్ళంతా కూడా పాడైపోయిన తర్వాత మనం ఏం చేయలేము. కాబట్టి అందరూ కూడా ప్రతి పిల్లవాడి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి వాళ్ళంతా కూడా సక్రమంగా చదువుతున్నారు లేదో చూడాలని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ డ్రగ్స్ అందరూ కూడా, ఈ డ్రగ్స్ నిర్మూలనకి అందరూ కూడా సహకరించి ఎక్కడైనా సరే ట్రాన్స్పోర్టింగ్ జరిగినా, స్టోరేజ్ జరిగినా,
ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే పోలీసులు తెలియజేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంకా మన ఏజెన్సీలు ఎక్కువగా సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ ఉండడం వల్ల ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో యూట్యూబ్ లేదంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏదో చూస్తున్నారు. అందులో యాడ్లు వస్తుంది. ఆ యాడ్లలో మీకు తక్కువ పెట్టుబడి పెట్టండి, మీకు లాభాలకు వస్తాయని చెప్పేసి కొన్ని యాడ్స్ వస్తుంటాయి.